బ్రేకింగ్ లో చూస్తున్నాం. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. మొత్తం 563 పోస్టుల్లో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. మరి ఒక పోస్టును కోర్టు వివాదం నేపథ్యంలో విధేయుల్లో పెట్టినట్లుగా పేర్కొన్నారు. గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంక్స్ సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులకు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. టాప్ 10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణ సాయి సాధించారన్నారు. తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు. హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. తీర్పు వెలువడినప్పటి నుంచి బుర్రా వెంకటేశ్వర ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్ 1లో 258, మల్టీజోన్ 2లో 304 పోస్టులను అభ్యర్థులకు ఎంపిక చేసింది. గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో మొత్తం 900 మార్కులకు 550 మార్కులతో మల్టీజోన్ 2 కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్రావు నగర్కు చెందిన లక్ష్మీదీపిక రాష్ట్రంలోనే టాపర్గా నిలిచారు. ఉస్మానియాలో వైద్య విద్య పూర్తి చేసిన ఆమె గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. తుది ఎంపికలో ఆమె ఆర్డీఓ పోస్టుకి ఎంపికయ్యారు. మల్టీజోన్ 1 కేటగిరీలో టాపర్గా నిలిచిన హన్మకొండ జిల్లాకు చెందిన తేజస్విని వ్రాత పరీక్షలో 532 మార్కులు సాధించారు. ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా తుది ఎంపికలో ఆమెకు ఆర్డీఓ పోస్ట్ లభించింది. అలాగే నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్ర స్థాయి 2వ ర్యాంక్ సాధించి ఆర్డీఓ పోస్ట్ సాధించారు. ఇక జనరల్ మెరిట్ ర్యాంక్ జాబితాలో తొలి 10 ర్యాంకుల్లో 6, టాప్ 50 ర్యాంక్స్లో 25 మంది, 100 ర్యాంకుల్లో 41 మంది మహిళలు ఉన్నారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు 52 మంది ఉన్నారు. టాప్ 3 ర్యాంకర్తో పాటు టాప్ 100లో 5 తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ చాటారు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంక్ జాబితా ప్రకటించింది. జీఆర్ఎల్లో మార్కులు, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ఈ నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణలు అమలు చేస్తూ టీజీపీఎస్సీ 1:1 నిష్పత్తిలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనను ఏప్రిల్ 16 నుంచి 22 వరకు చేపట్టింది. పరిశీలన సమయంలో అభ్యర్థుల నుంచి మరోసారి ఆప్షన్లు తీసుకుని ఆ ఆప్షన్ల ఆధారంగా తుది ఎంపికలు పూర్తి చేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాలను వెల్లడించింది. గ్రూప్ 1లో 563 పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన పరీక్షలు 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగాయి. మార్చి 30న ప్రధాన పరీక్షలో అన్ని పేపర్లకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను ప్రకటించింది. వివిధ కారణాలతో కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ ముగిసిన తర్వాత జవాబు పత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని, లేకుంటే పరీక్షను మరోసారి నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కమిషన్ అప్పీల్ చేయగా సింగిల్ జడ్జి తీర్పు అమలును హైకోర్టు నిలిపివేసింది. దీంతో కమిషన్ తుది ఎంపిక ఫలితాలను వెల్లడించింది. బీసీ రిజర్వేషన్ల పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల పెంపుపై దాఖలైన పిటిషన్లు హైకోర్టు విచారించింది.
పేపర్ ప్రకటనల ఆధారంగా పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారిక ప్రకటన రాకుండానే ఎలా పిటిషన్లు వేస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. రిజర్వేషన్ల కోటా ఎత్తివేస్తున్నారని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రక్రియ పూర్తి కాకముందే పిటిషన్లు ఎలా వేస్తారంటూ హైకోర్టు ఈ సందర్భంగా మండిపడింది. బీసీ రిజర్వేషన్ల సాధనపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని బీఆర్ఎస్ విమర్శించింది. 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, జోగు రామన్న ఆరోపించారు. ఇక 42% జీవో రాకముందే పంచాయతీ ఎన్నికల అంశం కోర్టుకు వెళుతోంది అంటే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన అసమర్థతకు నిదర్శనమని బీఆర్ఎస్ ఎద్దేవా చేసింది. ఎన్నికలకు పోతామని అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే 42% బీసీ రిజర్వేషన్ మీద మీరు గిట్ట జీవో ఇవ్వాలి అనుకుంటే ప్రభుత్వం ద్వారా జీవో ఇచ్చి దాన్నే చట్టం చేసి దాంతో ఎన్నికలు పోతా చట్టం అయితే గిట్ట మరి 22 నెలలు ఎందుకు ఇవ్వలేదు? మీరు అదే రోజు ఇవ్వచ్చు కదా. మీరు మొదటి రోజునే మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన 3 నెలల లోపలనే ఇదే జీవో ఇవ్వచ్చు కదా. 22 నెలలు ఎందుకు కాలయాపన చేసిండ్రు? ఒక ముఖ్యమంత్రి గారి నోట్లకెళ్ళి మాటలు వెళ్తే అది జీవోగా మారుతుంది. ఒక ముఖ్యమంత్రి గారు చిట్చాటు చేసి ఏమన్నారు, సుప్రీంకోర్టు పరిధిలో బీసీ రిజర్వేషన్ చట్టం ఉన్నది కాబట్టి మేము సుప్రీంకోర్టులో తెలుసుకుంటాము, తెలుసుకున్న తర్వాతనే 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలు పోతామని చెప్పి ఒక వర్డ్ మాట్లాడి వచ్చిన 2 రోజుల లోపలనే మళ్ళా జీవో ఇద్దామంటున్నారు. జీవో తోటి సాధ్యం కాదు కదా. మేము ఆన్ ఫ్లోర్ హౌస్ లో కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం. మేము డెఫినెట్ గా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. మళ్ళీ చెప్తున్నాను, అవమానం చేస్తే సహిస్తాము, అన్యాయం చేస్తే సహిస్తాము, కానీ అవమానం చేస్తున్నావు కాబట్టి మీరు 42% బీసీ రిజర్వేషన్ కావాలంటే డెఫినెట్ గా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలి. ఇది ఒక్కటే సొల్యూషన్. ప్రధానమంత్రి ఆ రోజు పివి నరసింహరావు గారి దగ్గరికి ఎట్లయితే జయలలిత సాధించుకున్నదో ఈ రోజు మీరు దగ్గర 50 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళినరు. ఏ ఒక్కరోజు ప్రధానమంత్రిని మీరు కలవలేదు బీసీ రిజర్వేషన్ గురించి. ఏ ఒక్కరోజు మీరు 100 మంది పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీని స్తంభించ చేయలేదు. ఏ రోజు కూడా పార్లమెంట్ లో మీ నాయకుడు మాట్లాడలేదు, మేము ఎంపీలు మాట్లాడతారంటే డెఫినెట్ గా మమ్మల్ని మోసం చేసిండ్రు, అన్యాయం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాటకం పెట్టి 42% జీవో ఇస్తా అంటే ఈ జీవోను రాకముందే కోర్టుకోవడైతే భవిష్యత్తు ఎప్పుడు లేదు. ఒక్కటే ప్రప్రదంగా చూసినాం, జీవో వస్తే జీవో మీద అగ్రవర్ణాలు బీసీల మీద కోర్టుకోతారు, కానీ జీవో రాకముందు పోతుందంటే డెఫినెట్ గా ఇది మీ కాంగ్రెస్ పార్టీ మరొకసారి కుట్రలో భాగమే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకోకపోవడంపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలంతా స్థానికంగా ఉన్న తమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయినా కేసీఆర్ మాత్రం మళ్లీ సీఎం అవుతారని అనుకున్నారని తెలిపారు. అయితే అందరూ అలాగే అనుకోవడంతో కేసీఆర్ సీఎం కాలేకపోయారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. బంగారు పళ్ళెంలో పెట్టించిన తెలంగాణను కాంగ్రెస్ నేతలు ఆగమాగం చేశారని మండిపడ్డారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం ఒక్కటే బీజేపీకి తెలిసిన కేటీఆర్ దేవుడి పేరు చెప్పారనే కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థిని గెలిపించారని అన్నారు. ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమన్నా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నా. నేను ఏం చెప్తున్నా తెలుసా? మోడీ గారు, నేను 8 ఏళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జీఎస్టీ 15 లక్షల కోట్లు వసూలు చేసిన, ఏది 8 ఏళ్ల కింద నేనే తెచ్చిన, పెద్ద స్లాబులు పెట్టిన, 28% గుంజిన మొన్నటిదాకా, ఇప్పుడు జర తగ్గించిన, ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ చేసుకోపోరు అంటుండు. ఇది ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు. ఏమిటికి పండుగ? జీఎస్టీ బచత్ ఉత్సవ్ అట. ఇక దానికి మళ్ళీ ఇక్కడ డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు, బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు. దేవుడా మోడీ దేవుడు? ఏమిటికి దేవుడు? చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా? 28% మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని 18% చేసి 10% తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా? మరి మొన్నటిదాకా గుంజిన ఇస్తావా వాపస్? మొన్నటిదాకా గుంజిన ఇవ్వాలనా వద్దా? నిజంగా దేవుడు పండుగ అంటే ఇవ్వాలి మరి వాపస్. 15 లక్షల కోట్లు తీసుకున్నావు, నువ్వే తప్పు చేసి 28% స్లాబ్ పెట్టి గుంజి పెరుగు మీద, పాల మీద, మందుల మీద, సూది మీద, దూది మీద, అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు అది తగ్గించి ఇక నేను పండుగ చేసుకోరు. ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో ఎలక్షన్ ఉంది, గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా, దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా చేసుకోపోయిన పండుగ.
ఎప్పుడు చేస్తాం పండుగ? నువ్వు చెప్పినట్టు నిజంగానే 15 లక్షల రూపాయలు వేస్తాను కదా ఒక్కొక్కరి అకౌంట్లో, నల్లధనం తెస్తా, స్విస్ బ్యాంకులలో దాచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఈ దేశంలో ధనవంతులు. మరి నేను తీసుకొచ్చి పంచితే 15 లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయన్నాడు. 10 ఏళ్లు తెలంగాణను లూటీ చేసిన బీఆర్ఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమాగమయ్యిందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకొస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని రామచంద్రరావు అన్నారు. బీజేపీకి ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ దురుద్దేశాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తీసుకువచ్చేటటువంటి మేము తీసుకువచ్చినాం, మా వల్ల వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు చెప్పుకుంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, సోనియా గాంధీ ఇచ్చింది ఆయన అంటాడు, మా చంద్రశేఖర్ గారు తీసుకొచ్చిన ఆయన అంటారు. కానీ పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు బిల్లుకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేది కాదు. కేవలం భారతీయ జనతా పార్టీ చేయబట్టి తెలంగాణ బిల్లు వచ్చింది, తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్లో మనం ఉండి బేషరతుగా తెలంగాణ బిల్లు సపోర్ట్ చేసినాం. కానీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు ఉండే అప్పుడు కేసీఆర్ గారు అటెండ్ చేయలే, విజయశాంతి గారు అటెండ్ చేయలే. కేవలం బీజేపీ వారు అటెండ్ చేసినందుకు తెలంగాణ బిల్ పాస్ అయింది, తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉండే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏం చేసిందనే విషయాన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. అప్పులు బాధలు ఇప్పుడు చూస్తా ఉన్నాం, అవినీతిని మనం చూసాం, విద్యార్థుల ఒక నిరుద్యోగ సమస్య మనం చూస్తా ఉన్నాం, రైతుల ఒక సమస్య చూస్తా ఉన్నాం. ఏ సమస్య తీరలేదు 10 సంవత్సరాలు. కేవలం మాటలతో నడిపినటువంటి ప్రభుత్వాలు, కేవలం చేతలు లేకుండా మాటలతో మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. బీసీల విషయంలో వస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పారు. మిత్రులారని నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రభుత్వం బీసీలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. ఎక్కడా వీళ్ళు బీసీ కమిషన్లకు బీసీ కమిషన్కి ఎన్ని నిధులు ఇచ్చారు, ఎంబీసీ కమిషన్ ఏమైంది, దానికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఈ రకమైనటువంటి ఆలోచనలు ప్రజల్లో ఆలోచిస్తా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు మీద, అటు బీఆర్ఎస్ పార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా వస్తున్నారు. నేను చెప్తాను, ఈరోజు రేవంత్ రెడ్డి కానీ మీకు దమ్ముంటే 42% రిజర్వేషన్ తో జియో ఇవ్వండి, నోటిఫై చేయండి, ఎలక్షన్స్ పెట్టండి, మేము తయారున్నాం, దానికి మీ మద్దతు పలుకుతాం. మీరు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తా ఉన్నారు? స్థానిక ఎన్నికలు మీరు పోస్ట్పోన్ చేయడానికి వీల్లేదు. 73, 74 రాజ్యాంగ సవరణ చెప్తుంది, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల్సింది. జియో ఇవ్వండి, నోటిఫై చేయండి. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ తయారున్నాయి. మీరు ఇచ్చిన ఇవ్వకుండా 42% బీజేపీ ఇస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. మిత్రులారా, రెడ్ బుక్ అంటున్న వారికి డిజిటల్ బుక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా ఉంటున్నారు వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్. పార్టీ కీలక నాయకులతో జరిగినటువంటి సమావేశంలో జగన్ డిజిటల్ బుక్ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తా ఉన్నారు. 7 సముద్రాల ఆవల ఉన్న తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి శిక్షిస్తా ఉంటున్నారు జగన్. అధికారంలోకి వచ్చాక ప్రత్యేక బృందాలను పెట్టి దర్యాప్తు జరిపిస్తామని, చట్టం ముందు నిలబెడతామని జగన్ పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఏమి చెప్పొచ్చాడు, ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు, రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు, సంపద సృష్టిస్తానని, సూపర్ 6, సూపర్ 7 ఇస్తానని, సూపర్ 6, సూపర్ 7 కాదు, జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ 6, సూపర్ 7 చేసేసాము అని చెప్పి సూపర్ 6, సూపర్ 7లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతపు విజయోత్సవాలు కూడా జరిపించేసేసి చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ ఏది తీసుకున్నా కూడా ఈ రోజు తిరోగమనమే కనిపిస్తా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో 17 నెలల కాలంలోనే ఇంతగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న పరిస్థితులు బహుశా మనం ఎప్పుడూ కూడా చూసిండం. నాడు నేడు గాలికి ఎగిరిపోయింది, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది, టోఫుల్ చదువులు గాలికి ఎగిరిపోయాయి, గోరు ముద్ద నీరు గారిపోయిన పరిస్థితులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇచ్చేది గాలికి ఎగిరిపోయింది.
ఏ త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఫీజులు ఇచ్చేవాళ్ళం మన ప్రభుత్వంలో. ఈరోజు పిల్లలకు చదువులు ఆగిపోతా ఉన్న పరిస్థితులు. చదువుకునేదానికి పేదవాడు ధైర్యం చేయడంలా ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలో చేరడానికి. చదువుతా ఉన్న పిల్లడికి ఈరోజు సర్టిఫికెట్లు అందడంలా, చదివించాలి అని అంటే తీసుకోవాలంటే భయపడతా ఉన్న పరిస్థితి. ఇది విద్యారంగం పరిస్థితి. ఏ రోజన్నా ఒక్క రోజన్నా కానీ రైతు యూరియా దొరకడం లేదని చెప్పి క్యూలో నిలబడడం ఎప్పుడున్నా మన 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారన్నా జరిగింది అని అడుగుతా ఉన్నా. ఈ రోజు రైతుల పరిస్థితి ఎందుకు ఇంత అధ్వానంగా ఉందనంటే కారణం బ్లాక్ మార్కెటీర్లతో, దళారీలతో ప్రభుత్వమే చేతులు కలిపింది. ఆర్బీకేలు నిర్వీర్యం చేసినారు, ఈ క్రాప్ అనేది కనపడకుండా పోయింది. ప్రైవేట్కు కోటా పెంచేసినారు, మార్కెట్లో యూరియా లేదు. వాళ్ళు బ్లాక్ చేశారు, రేట్లు పెంచారు. ఈ క్రాప్ ద్వారా, ఆర్బీకేల ద్వారా ట్రాన్స్పరెంట్గా ఏ రైతుకైనా కూడా ఎంఎస్పి కన్నా రూపాయి తక్కువ ఇచ్చిన పరిస్థితి ఎక్కడలా. గన్ని బ్యాగ్స్, లేబరు, ట్రాన్స్పోర్ట్ పేరుతో అదనంగా దాదాపుగా 10,000 రూపాయలు ఎకరాకు రైతుకు అదనంగా అందించిన పరిస్థితులు మన ప్రభుత్వంలో జరిగాయి. ఆరోగ్యశ్రీ అన్నది 25 లక్షల దాకా ప్రతి పేదవాడు దర్జాగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందే పరిస్థితి. 3,300 ప్రొసీజర్లకు వైద్యం అందిస్తా ఉన్న పరిస్థితి. ఈరోజు ఆరోగ్యశ్రీకి ఈ పెద్ద మనిషి గత 16-17 నెలల నుంచి పెట్టిన బాకీ అంటే దాదాపుగా 4,500 కోట్లు. ఈ పెద్ద మనిషి 1000 కోట్లు కూడా ఇలా సంవత్సరానికి 450 కోట్లు ఖర్చు అయ్యే ఈ కార్యక్రమానికి ఈ 16 నెలలు 17 నెలలుగా అయిన ఖర్చు దాదాపుగా 600 కోట్లు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇచ్చింది పెద్ద బోర్డు సున్నా. ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. అంటే దాదాపుగా 17 కాలేజీలలో 7 కాలేజీలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి. మోర్ ఆర్ లెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజెస్గా తయారైనాయి. ఇంకొక 5,000 కోట్లు ఏముందండి 5 సంవత్సరాలలో? సంవత్సరానికి 1000 కోట్లు చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా? అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటా ఉన్న ఈ పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తా ఉండేది ఏంది? ఏం చేస్తా ఉన్నాడు? ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. మొదటి దఫా 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు. అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? ఏంది? బిల్డింగ్లు కట్టడానికి కాదు, రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజీలు ఇవ్వడానికి. వీళ్ళ ప్రకారమే 50,000 ఎకరాలు గతంలో చేసిన దానికి 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందనంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన 95,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు? ఈ 95,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఆ 50,000 కతే పరిస్థితి ఇట్టుంది. ఇంకొక 50,000 కావాలంటున్నాడు. దానికి ఇంకో 1,00,000 కోట్లు. పోర్టుల ప్రైవేటీకరణకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ముడిపెడితే ఎలా అంటూ మండిపడ్డారు మండలి విపక్ష నేత బొత్స. ప్రభుత్వం భేషజాలకు వెళ్లకుండా పునరాలోచించాలన్నారు. కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. చేయాల్సిన పనులాపేసి నిందలు వేస్తున్నారన్నారు బొత్స సత్యనారాయణ. ఇక ఆయనకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. మెడికల్ కాలేజీలు 33 ఏళ్లకు లీజుకి ఇస్తామని, పరస్పర అంగీకారంతో వాటిని మరో 33 ఏళ్ల పాటు ఆ లీజును పెంచే అవకాశం ఉందన్నారు. వైసీపీ వాళ్లు భయపడి సభ నుంచి బయటకు వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి సత్యకుమార్. ఎన్ని సంవత్సరాలు కండి పీపీపీ విధానం? 33 సంవత్సరాల పాటు. మరి ఇక్కడ ఏంటి 33 + 33 extendable by another 33 years. That's the prerogative of the government at that point of time అండి. అంటే 66 years 33 years is the lease period, extendable by another 33 years అండి. అంటే కనీసం 66 సంవత్సరాలే కదా. నేను చెప్పనియండి అధ్యక్ష, మీరు వాళ్ళ తరపున మాట్లాడితే ఎలా అధ్యక్ష? నేను తెలుసుకోవాలని ఉంది నాకు. ఎక్కడ అధ్యక్ష చెప్పనియండి. ఇంకా మీరు మధ్యలో ఇంటర్వ్యూ ఈ రకంగా చెప్పనియాలి కదా నన్ను. ప్రభుత్వ విధానాలు ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి. మీకు సందేహం వచ్చింది, ఆ సందేహం మంత్రి గారు రిమూవ్ చేశారు, చాలా సంతోషం. ఏంటో సందేహం? 33 సంవత్సరాలు కాదు, మళ్ళీ మ్యూచువల్లోకి వెళ్తే అండర్స్టాండింగ్ ఇంకో 33 అని. అంటే ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యానికి, ప్రజా ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెడతాం. అంటే సిగ్గాధ్యక్ష అది, ఈ ధర్మాధ్యక్ష అది. రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయాన్ని, మీ తాలూకా మీకున్న లావాదేవీల కోసమో లేకపోతే మీ తాపేదారుల కోసమో వీటిని ప్రజలకి ప్రైవేట్ పరం చేయడము చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పని
చెప్తూ ఈ విధానానికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాము. కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీహార్కి ఎన్నికల బొనాంజా ప్రకటించింది కేంద్రం. కొత్తగా 5,000 మెడికల్ పీజీ సీట్లు, ఇక 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 95,000 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పాటు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 70,000 కోట్లతో షిప్పింగ్ ఇండస్ట్రీ ఆధునికీకరణ చేయాలని నిర్ణయించింది కేంద్ర కేబినెట్. कर्मचारियों के लिए बहुत बड़ी ये खुशखबरी है. प्रोडक्टिविटी लिंक्ड बोनस अप्रूव किया गया आज कैबिनेट में. माननीय प्रधानमंत्री जी ने 78 डेज का 1866 करोड़ रुपीस का बोनस रेलवे के सभी कर्मचारियों को दिया जाएगा. करीब 10,90,000 कर्मचारी हैं जिनको इसका बेनिफिट मिलेगा. 10,90,000 कर्मचारियों को इसका बेनिफिट मिलेगा रेलवे का. और रेलवे में बहुत अभी रिसेंट टाइम्स में कार्गो बढ़ के 1.6 बिलियन टन पे हुआ है, जो कि यूएस और रशिया और यूरोप से बढ़ के नंबर 2 पे भारत की रेलवे ऑलरेडी नंबर 2 पे पहुंच गया है बाय डूइंग ऑल दीज रिफॉर्म्स एंड इम्प्रूविंग द कैपेसिटी ऑफ रेलवेज. रेलवे के బీహార్ రాజధాని పాట్నాలో సిడబ్ల్యూసీ భేటీ అయింది. సదాకత్ ఆశ్రమంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు సిడబ్ల్యూసీ శాశ్వత సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దేశంలో మోడీ ప్రభుత్వ అవినీతి పాలన ముగింపునకు నాంది పలుకుతాయని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ మతతత్వ రాజకీయాలపై బీహార్ ప్రజలు ఆసక్తి చూపడం లేదని, అభివృద్ధి, సంక్షేమం ఆధారంగా రాజకీయాలను కోరుకుంటున్నారని అన్నారు. బీహార్లో ఎన్డీఏ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయని, సీఎం నితీష్ కుమార్ను బీజేపీ ఒక భారంగా భావిస్తోందని ఆరోపించారు. वो इलाज कराने में बिहार से बाहर जाने से बहुत मजबूरी से जाता है. बिहार की जनता भाजपा का धार्मिक ध्रुवीकरण नहीं चाहती, वो विकास केंद्रित राजनीति चाहती है. वो अपनी सरकार से बेसिक लॉन्ग टर्म सॉल्यूशन चाहती है. वो विकास, रोजगार, सामाजिक न्याय और सुशासन का अधिकार चाहती है. और यही कांग्रेस पार्टी की मांग है कि सुशासन, एक अच्छी सरकार देना, यहाँ के नौजवानों को नौकरी दिलाना और इन्फ्लेशन को कम करना, ये सारी चीजें हमारे एजेंडा में है. बिहार ने अपने ऐतिहासिक, सामाजिक और राजनीतिक योगदान में के माध्यम से भारतीय लोकतंत्र को मजबूत किया, बल्कि यहाँ की जनता ने हमेशा सामाजिक न्याय. मैं चाहता हूं आज यहां से बिहार के पुनर्निर्माण का बिगुल फूंका जाए. कांग्रेस पार्टी अपने गठबंधन दलों के साथ मिलकर बिहार के लोगों को रोजगार, शिक्षा, स्वास्थ्य, सामाजिक न्याय और सुशासन मुहैया कराएगी. बिहार की जनता लंबे समय से स्वर्णिम बिहार का सपना देख रही है और हम सब मिलकर इसे साकार करेंगे.